హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి చాప్టర్ టైమ్ అండ్ వర్క్. ఓకేనా? టైమ్ అండ్ వర్క్లో మనకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days అండ్ బి కెన్ డూ ఇట్ ఇన్ 15 days సపరేట్లీ. హౌ మెనీ డేస్ వుడ్ ఇట్ టేక్ ఫర్ బోత్ ఏ అండ్ బి టు ఫినిష్ ద సేమ్ వర్క్ టుగెదర్? మనకు ఆప్షన్లో 5, 6, 8, 3. ఓకేనా? ఏ అనే వ్యక్తి ఒక పనిని 10 daysలో పూర్తి చేస్తే బి అనే వ్యక్తి ఆ పనిని 15 daysలో పూర్తి చేస్తుండు. ఓకేనా? వేరువేరుగా వాళ్ళు పనిని కంప్లీట్ చేస్తున్నారు. అయితే హౌ మెనీ డేస్ వుడ్ ఇట్ టేక్ ఫర్ బోత్ ఏ అండ్ బి టు ఫినిష్ ద సేమ్ వర్క్ టుగెదర్? అంటే ఇద్దరు కలిసి చేస్తే ఆ పనిని ఎన్ని రోజులలో పూర్తి చేయగలరు? ఓకేనా? క్వశ్చన్ అర్థమైందా? ఓకే, మీకు కనుక ఆన్సర్ వచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఓకేనా? ప్రతి ఒక్కరు లైక్ చేసేయండి వీడియోని. ఇప్పుడు మనం చూద్దాం. ఏ అనే వ్యక్తి ఒక పనిని 10 daysలో కంప్లీట్ చేస్తాడు, 10 days. ఓకేనా? అలానే బి అనే వ్యక్తి ఎన్ని డేస్లో? 15 days. ఆ పనిని 15 daysలో కంప్లీట్ చేస్తాడు. వీళ్ళిద్దరూ కలిసి పని చేస్తే ఆ పనిని ఎన్ని రోజులలో పూర్తి చేయగలరు? ఏ ప్లస్ బి, ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి ఇద్దరు కలిసి పని చేస్తే ఆ పనిని ఎన్ని రోజులలో కంప్లీట్ చేయగలరు? ఓకేనా? క్వశ్చన్ మార్క్. మనకు తెలియదు కాబట్టి 10 and 15కి ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం వస్తుంది 5. 5 2s are 5 3s are ఏమొస్తుంది? 5 2s are 6, 6 5s are 30. అంటే మనకు ఏ వచ్చేసి 10 days, బి వచ్చేసి 15 days. ఓకేనా? ఈ రెండింటికి ఎల్సిఎం ఏంటి? 30. ఓకేనా? అంటే ఇక్కడ మీకు అర్థం అవ్వడానికి నేను ఒక చాక్లెట్ లేదా ఒక యాపిల్ తీసుకుంటాను. ఓకేనా? ఏ అనే వ్యక్తి 10 రోజులలో 30 చాక్లెట్స్ తింటాడు. ఎన్ని చాక్లెట్స్? 30 చాక్లెట్స్. ఓకేనా? యాపిల్ తీసుకుందాం. ఓకే సారీ, యాపిల్ తీసుకుందాం. 10 రోజులలో ఎన్ని యాపిల్స్ తింటాడు? 30 యాపిల్స్ తింటాడు. అదే బి అనే వ్యక్తి 15 daysలో ఎన్ని యాపిల్స్ తింటాడు? 30 యాపిల్స్ తింటాడు. ఓకేనా? అంటే రోజుకి ఏ అనే వ్యక్తి ఎన్ని యాపిల్స్ తిన్నట్టు? 3 యాపిల్స్ తిన్నట్టు. ఓకేనా? అలానే బి అనే వ్యక్తి 15 daysలో రోజుకి ఎన్ని యాపిల్స్ తిన్నట్టు? 2 యాపిల్స్ తిన్నట్టు. అంటే వీళ్ళిద్దరు కలిసి ఒకే రోజులో ఎన్ని యాపిల్స్ తింటున్నారు? 5 యాపిల్స్ తింటున్నారు. అంటే ఏ ప్లస్ బి వీళ్ళిద్దరు కలిసి రోజుకి 5 యాపిల్ తింటున్నారు అనమాట. ఓకేనా? అయితే మొత్తం యాపిల్స్ తినడానికి వాళ్ళకు ఎంత టైం పడుతుంది? ఎన్ని రోజులు పడుతుంది? ఈ 30 యాపిల్స్ తినడానికి వాళ్ళిద్దరికి ఎన్ని రోజులు పడుతుంది అనేది ఇక్కడ క్వశ్చన్. ఓకేనా? ఇప్పుడు 30/5. ఓకేనా? 5 6 are అంటే ఇక్కడ 6 days వాళ్ళకు టైం పడుతుంది. అంటే వాళ్ళిద్దరూ ఆ పనిని కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అనమాట? 6 days పడుతుంది. 6 రోజులు వాళ్ళకు టైం పడుతుంది ఆ పనిని కంప్లీట్ చేయడానికి. అర్థమైందా? ఓకే, అర్థమైతే కామెంట్ చేసేయండి. ఓకేనా? మీకు ఆన్సర్ వస్తే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్. వచ్చేసి చూడండి, ఏమంటాడు? ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 8 days అండ్ బి కెన్ డూ ఇట్ ఇన్ 10 days separately. How many days would it take for both A and B to finish the same work together? ఓకేనా? ఏ అనే వ్యక్తి ఒక పనిని 8 daysలో పూర్తి చేస్తే బి అనే వ్యక్తి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు? 10 days. అంటే వాళ్ళు వేరువేరుగా పని చేస్తే 8 days 10 days పడుతుంది ఇద్దరికి. ఓకేనా? హౌ మెనీ డేస్ వుడ్ ఇట్ టేక్ ఫర్ బోత్ ఏ అండ్ బి టు ఫినిష్ ద సేమ్ వర్క్ టుగెదర్? వాళ్ళిద్దరు కలిసి చేస్తే ఆ పనిని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరు? ఓకేనా? మనకు ఆప్షన్లో 33/8, 40/9, 41/10, 42/11. ఓకేనా? ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఓకే, మనకు ఏ అనే వ్యక్తి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు ఆ పనిని? 10 రోజులు, 10 days. ఓకేనా? బి అనే వ్యక్తి ఎన్ని రోజుల్లో కంప్లీట్ 8 days. ఇక్కడ సారీ, 8 days. బి అనే వ్యక్తి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు? 10 days. ఓకేనా? మనకు వీళ్ళిద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజులలో పూర్తి చేయగలరు? ఓకేనా? క్వశ్చన్ అర్థమైందా? ఓకే, ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఏ 8 days, బి 10 days. ఓకేనా? ఈ రెండింటికి ఎల్సిఎం ఏంటి మనకు? 8, 10. ఓకే, ఎల్సిఎం ఎంత మనకు? 2 4s are 2 5s are. ఓకే, ఎంత మనకి ఇక్కడ ఎల్సిఎం ఎంత? 5 4s are 20, 22s are 40. అంటే ఇక్కడ 40. అంటే ఇక్కడ మనకు టోటల్ ఎన్ని యాపిల్స్ ఉన్నాయి మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. ఎన్ని యాపిల్స్ ఉన్నాయి ఇక్కడ? 40 యాపిల్స్ ఉన్నాయి. అంటే ఏ అనే వ్యక్తి 40 చాక్లెట్స్ని 8 రోజులలో తినగలడు. ఓకేనా? అదే బి అనే వ్యక్తి అదే యాపిల్స్ని 10 రోజులలో తినగలడు. ఓకేనా? వీళ్ళిద్దరు కలిసి ఇదే యాపిల్ని ఎన్ని రోజులలో
ఎన్ని రోజులలో తింటారు. ఓకేనా. ఇప్పుడు మనకు వీళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజుల్లో తింటారు మనకు 5. అంటే రోజుకి ఎన్ని చాక్లెట్ తిన్నట్టు ఏ అనే వ్యక్తి రోజుకి ఎన్ని చాక్లెట్ తింటాడు 5. బి అనే వ్యక్తి 40 యాపిల్స్ని 10 డేస్లో తింటాడు అనమాట. ఈ 40 యాపిల్స్ని 10 డేస్లో తింటే రోజుకి ఎన్ని యాపిల్స్ తిన్నట్టు 4. ఓకేనా. రోజుకి 4 యాపిల్స్ తింటాడు. ఓకేనా. వీరిద్దరు కలిసి ఈ యాపిల్స్ని ఎన్ని రోజులలో తింటారు. ఓకేనా. ఏ ప్లస్ బి ఎంత 9. ఓకేనా. అంటే మొత్తము 40 యాపిల్స్ అయితే వీళ్ళిద్దరు కలిసి రోజుకి ఎన్ని యాపిల్స్ తింటున్నారు 9 యాపిల్. అంటే 40 యాపిల్స్ తినడానికి వాళ్ళకి ఎన్ని డేస్ పడుతుంది 40/9. ఓకేనా. ఆప్షన్లో 40/9 ఉందా, ఉంది. బి. ఓకే, అర్థమైందా క్వశ్చన్. ఆన్సర్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఏమంటాడు, ఏ కెన్ డూ 7/8 ఆఫ్ వర్క్ ఇన్ 28 days. బి కెన్ డూ 5/6 ఆఫ్ ద సేమ్ వర్క్ ఇన్ 28 days. ద నెంబర్ ఆఫ్ డేస్ దే విల్ టు టేక్ కంప్లీట్ ఇఫ్ దే డూ ఇట్ టుగెదర్ ఈస్. ఓకేనా. ఏ అనే వ్యక్తి 7 అంటే మనకి ఇక్కడ ఇండైరెక్ట్గా అడిగాడు అనమాట క్వశ్చన్, డైరెక్ట్ కాకుండా. 7/8 వంతు వర్క్ని, ఆ పనిని 28 డేస్లో ఏ అనే వ్యక్తి కంప్లీట్ చేస్తే బి అనే వ్యక్తి 5/6 వంతు వర్క్ని 20 డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు అనమాట. అయితే వాళ్ళిద్దరు కలిసి కంప్లీట్ చేస్తే ఆ పనిని ఎన్ని రోజులలో పూర్తి చేయగలరు. అంటే వాళ్ళిద్దరు కలిసి పని చేస్తే ఓకేనా ఎన్ని రోజులలో ఆ పనిని పూర్తి చేయగలరు. క్వశ్చన్ అర్థమైందా. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. మీకు కనుక ఆన్సర్ వచ్చినట్లయితే కామెంట్ చేసేయండి, ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా. మనకి ఇక్కడ ఏ అనే వ్యక్తి ఎంత 7/8 ఎన్ని డేస్ 28 డేస్. ఓకే. బి అనే వ్యక్తి ఎంత 5/6 ఎన్ని రోజులు 20 డేస్. ఇలా వచ్చినప్పుడు చాలామంది ఎగ్జామ్లో ఇబ్బంది పడుతూ ఉంటారు, టెన్షన్ తీసుకుంటూ ఉంటారు అనమాట, వాళ్ళకి ఆన్సర్ తెలియక. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఎలా చేయాలో చూద్దాం. మనకు ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనము పైన ఉన్న వాల్యూని దీంతో మనము తీసేయాలి. ఓకేనా. ఇప్పుడు ఇలా మనకు 7 1s are 7 4s are 7 4s are ఎంత 28. ఓకేనా. అలానే మనకి ఇక్కడ ఏమొస్తుంది పైన 5/20 days. ఓకే. ఇక్కడ 4s are. ఓకేనా. అంటే ఏ అనే వ్యక్తి ఎన్ని రోజులు ఆ పనిని ఎన్ని రోజులు చేస్తాడు 8 4s are 32 days. ఓకేనా. బి అనే వ్యక్తి ఎన్ని రోజుల్లో 24 days. ఓకేనా. 24 days. అంటే ఏ వచ్చేసి 32 days ఆ పనిని పూర్తి చేస్తే బి అనే వ్యక్తి అదే పనిని 24 డేస్లో కంప్లీట్ చేస్తాడు. అంటే వీళ్ళిద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజులలో కంప్లీట్ చేయగలరు. ఓకేనా. ఇప్పుడు ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత మనకు, రెండింటికి ఎల్సిఎం 32 24కి ఎల్సిఎం ఎంత మనకు ఎంత 8 4 3 ఎంత మనకు 96. అంటే 96 వస్తుంది మనకి ఎల్సిఎం. అంటే ఇక్కడ 96 యాపిల్స్ ఉన్నాయన్నమాట. అంటే 32 డేస్. ఓకేనా. 32 డేస్లో ఆ 96 యాపిల్స్ తింటాడు. ఓకేనా. బి అనే వ్యక్తి అదే 96 యాపిల్స్ని 24 డేస్లో తింటాడు. అంటే ఏ అనే వ్యక్తి రోజుకి ఎన్ని యాపిల్స్ తింటాడు 3 యాపిల్స్. ఓకేనా. 3 యాపిల్స్, రోజుకి 3 యాపిల్స్ తింటాడు. బి అనే వ్యక్తి రోజుకి ఎన్ని యాపిల్స్ తింటాడు 4. ఓకేనా. 4. వీళ్ళిద్దరూ కలిసి రోజుకి ఎన్ని యాపిల్స్ తింటున్నారు 7. వీళ్ళిద్దరు కలిసి ఒక రోజులలో ఎన్ని యాపిల్స్ తింటున్నారు 7 యాపిల్స్. అంటే ఈ 96 యాపిల్స్ తినడానికి వీళ్ళిద్దరికి ఎన్ని రోజులు టైం పడుతుంది. క్వశ్చన్ అర్థమైందా. అంటే మనకు వచ్చేసి 96/7. ఓకేనా. ఈ టోటల్ యాపిల్స్ని వీళ్ళిద్దరు కలిసి రోజుకి 7 యాపిల్స్ తింటే 96 యాపిల్స్ని తినడానికి వాళ్ళకు ఎన్ని డేస్ పడుతుంది. ఓకేనా. మనకు ఆప్షన్లో 96/7 లేదు కాబట్టి మనము దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా.
7 1s are 7. ఇక్కడ ఏమొస్తుంది మనకు 7 తర్వాత 2 మిగులుతుంది. తర్వాత 7 3s are 21 ఇక్కడ ఎంత 5, ఇక్కడ ఎంత మిగులుతుంది 5, 21 అంటే 5 అంటే మనకి ఆప్షన్ ఏంటి 35/7 days. ఓకేనా, ఆప్షన్ డి is the right answer. ఆప్షన్ డి is the right answer. ఓకేనా, ఆప్షన్ డి is the right answer. అర్థమైందా? ఓకే, ప్రతి ఒక్కరు లైక్ చేసేయండి. ఎవరైతే నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మనకు 4th క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఓకేనా, 4th క్వశ్చన్ వచ్చేసి మనకు ఏమంటాడు, రాజ్ అండ్ రామ్ వర్కింగ్ టుగెదర్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days. రాజ్ alone can do it in 12 days. రామ్ alone will do the work in. ఓకేనా, క్వశ్చన్ ఏంటంటే మనకు ఏమడిగాడంటే రాజు మరియు రామ్ ఇద్దరు కలిసి ఆ పనిని 10 daysలో కంప్లీట్ చేస్తారు. ఓకేనా, అదే రాజు ఒక్కడే ఆ పనిని 12 daysలో కంప్లీట్ చేస్తే రామ్ అనే వ్యక్తి ఆ పనిని ఎన్ని రోజులలో పూర్తి చేయగలడు? ఓకేనా, క్వశ్చన్ అనేది ఇదనమాట. ఎలా చేయాలో చూద్దాం. మనకు ఇక్కడ ఏమి ఇచ్చాడు, రాజ్ అండ్ రామ్ ఇచ్చాడు. రాజ్ ప్లస్ రామ్ ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేశారు? 10 days. ఓకేనా, 10 days. ఇప్పుడు రాజ్ ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేశాడు? అదే పనిని రాజ్ 12 days. ఓకేనా, రాజ్ 12 days. మరి రాము అదే పనిని ఎన్ని రోజుల్లో చేయగలడు? తెలియదు, కాబట్టి మనం ఇప్పుడు తెలుసుకోవాలి. రాజ్ ప్లస్ రామ్ ఎన్ని రోజులు? 10 days. రాజ్ ఒక్కడే ఎన్ని రోజులు? 12 days. ఓకేనా, ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత మనకు? రెండింటికి ఎల్సిఎం ఎంత? 10. 12కి ఎల్సిఎం ఎంత? 2 5s are 2 6, 6 5s are 30, 32s are 60. అంటే 60 యాపిల్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఓకేనా, మీకు అర్థం అవడానికి నేను యాపిల్స్ అనే వర్డ్స్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ టోటల్ ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? 60 యాపిల్స్ ఉన్నాయి. ఓకేనా, 10 రోజులలో రాము ప్లస్ రాజు ప్లస్ రాము 10 రోజులలో ఈ 60 యాపిల్లను తింటే రాజ్ అనే వ్యక్తి ఈ 60 యాపిల్స్ని 60 యాపిల్స్ని 12 రోజుల్లో తినగలడు. అంటే ఇక్కడ ఇద్దరు కలిసి రోజుకి ఎన్ని యాపిల్స్ తిన్నట్టు? ఇద్దరు కలిసి ఎన్ని యాపిల్స్ తిన్నట్టు మనకు? 6. ఓకేనా, 10 రోజులలో రోజుకి ఎన్ని యాపిల్స్? 6 యాపిల్స్ అంటే మనకు 10 రోజుల్లో ఎన్ని యాపిల్స్ తిన్నట్టు? 60 యాపిల్స్ తిన్నట్టు. అదే రాజు ఒక్కడే రోజుకి ఎన్ని యాపిల్స్ తింటాడు ఇక్కడ? 5. ఎన్ని యాపిల్స్? 5. అంటే రాజ్ ప్లస్ రామ్ ఇద్దరు కలిసి ఈ 60 యాపిల్స్ని 10 daysలో తింటే రోజుకి ఎన్ని యాపిల్స్ తిన్నట్టు? 6. రాజు ఒక్కడే మనకు రోజుకి ఎన్ని యాపిల్స్ తింటాడు? 5. ఓకేనా, అంటే వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత? ఇద్దరు కదా, మనకి ఏం కనుక్కోమన్నాడు? రాము ఎన్ని యాపిల్స్ తింటాడు రోజుకి. ఓకేనా, ఇది కనుక్కోవాలి. రామ్ ఎంత తింటాడో మనం కనుక్కోవాలి. అంటే ఇక్కడ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 1. కాబట్టి రామ్ 1 చాక్లెట్ తింటాడు. 1 చాక్లెట్ తింటే 60 చాక్లెట్ తినడానికి ఎన్ని డేస్ పడుతుంది? రోజుకి రామ్ అనే వ్యక్తి ఒక యాపిల్స్ తింటే, రామ్ అనే వ్యక్తి రోజుకి ఒక యాపిల్స్ తింటే మరి 60 యాపిల్స్ తినడానికి ఎన్ని రోజులు పడుతుంది? 60 days. 60 days. అర్థమైందా? 60 days. అర్థమైందా? ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే రాజ్ ప్లస్ రామ్ ఇద్దరు కలిసి 10 రోజులలో ఈ 60 యాపిల్స్ని తింటున్నారు. అంటే రోజుకి ఎన్ని యాపిల్స్ తిన్నట్టు? 6 యాపిల్స్ తిన్నట్టు. అదే రాజ్ అనే వ్యక్తి ఒక్కడే 12 daysలో 60 యాపిల్స్ తింటాడు. అంటే రోజుకి ఎన్ని యాపిల్స్ తింటాడు? 5. అంటే దీంట్లో ఇద్దరిలో రామ్ కూడా ఉన్నాడు కదా ఫస్ట్ దాంట్లో. అంటే వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత? అంటే రోజుకి రామ్ అనే వ్యక్తి ఒక్క యాపిల్స్ తింటే 60 యాపిల్స్ తినడానికి ఎన్ని డేస్ పడుతుంది? రోజుకి ఒకటి కాబట్టి 1 × 60 అంటే 60 days పడుతుంది. అర్థమైందా? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చే 5th క్వశ్చన్ చూద్దాం. మనకు 5th క్వశ్చన్ ఏంటో చూడండి ఏమిచ్చాడో. 5th క్వశ్చన్లో మనకు ఏమిచ్చాడంటే ఏ ఫాదర్ కెన్ డూ ఏ జాబ్ యాజ్ ఫాస్ట్ యాజ్ హీస్ 2 sons వర్కింగ్ టుగెదర్. ఇఫ్ 1 son
does the job in 3 hours and the other in 6 hours. The number of hours taken by the father to do the job alone it. ఓకే, అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడంటే క్వశ్చన్ మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఓకేనా, క్వశ్చన్ అర్థం చేసుకుంటే మీకు ఆన్సర్ అనేది కంపల్సరీగా వస్తుంది. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు, తొందరపడద్దు. ఓకేనా, నిదానంగా చేయాలి, ఫాస్ట్గా చేయాలి. ఓకేనా, టెన్షన్ తీసుకోకూడదు ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు. ఇక్కడ ఏమంటాడంటే ఏ ఫాదర్ కెన్ డూ ఏ జాబ్ యాజ్ ఫాస్ట్ యాజ్ ఈజ్ 2 sons వర్కింగ్ టుగెదర్. ఓకేనా, ఒక ఫాదర్కి 2 sons. ఓకేనా, ఒకడు S1 అనుకుందాం, son1 son2. ఓకేనా, 2 sons కదా, 1 son 2. ఓకే, ఇక్కడ ఏమంటాడు, ఇతను 3 hours పని చేస్తే ఇతను ఎంత 6 hours పని చేస్తాడు. ఓకేనా, అర్థమైందా? అయితే ఇప్పుడు మనకు ఇక్కడ ఏమొచ్చిండు, ద 6 hours ద నెంబర్ ఆఫ్ అవర్స్ టేకెన్ బై ద ఫాదర్ టు డూ ద జాబ్ అలోన్. అంటే ఫాదరు ఎన్ని రోజులలో ఆ జాబ్ని కంప్లీట్ చేయగలడు, ఎన్ని అవర్స్లలో. ఓకేనా, మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే S1 son1 వచ్చేసి మనకు 3 hours కంప్లీట్ చేస్తే, ఓకేనా, son2 వచ్చేసి మనకు 6 hours కంప్లీట్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత మనకు 3, 6కి 3 1 జార్ 3 3 జార్ 3 2 జార్, అంటే ఇక్కడ 6 ఎల్సిఎం. ఓకేనా, 6 ఎల్సిఎం అంటే ఇప్పుడు మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. ఇక్కడ 6 యాపిల్స్ ఉన్నాయి. ఓకేనా, 3 days 6 యాపిల్స్ని ఏ అనే వ్యక్తి S1 అనే వ్యక్తి 3 daysలో కంప్లీట్ చేస్తే 6 daysలో ఈ 6 యాపిల్స్ని ఎన్ని రోజుల్లో 6 daysలో తింటాడు అనమాట. ఓకేనా, అయితే రోజుకి ఎన్ని యాపిల్స్ తిన్నట్టు 2, ఇక్కడ రోజుకి 1. ఓకేనా, రోజుకి 1 అంటే వీళ్ళిద్దరు కలిసి రోజుకి ఎన్ని యాపిల్స్ తింటున్నారు 3. ఓకేనా, 3 S1 ప్లస్ S2. ఓకే, S1 S2 ఇద్దరు కలిసి ఒక రోజులో ఎన్ని యాపిల్స్ తింటున్నారు 3 యాపిల్. ఓకేనా, అంటే ఈ 6 యాపిల్స్ తినడానికి వాళ్ళకి ఎన్ని రోజులు పడుతుంది 6/3. ఓకే, 6/3 అంటే 3 1 జార్ 3 2 జార్, ఇక్కడ ఏమొచ్చింది 2 hours వచ్చింది. ఇది ఎవరు పని 2 hours కంప్లీట్ చేసేది ఎవరు, ఫాదర్. కన్ఫ్యూజ్ అయ్యారా ఇక్కడ, ఫాదర్. ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ చూడండి ఫస్ట్, ఏ ఫాదర్ కెన్ డూ ఏ జాబ్ యాజ్ ఫాస్ట్ యాజ్ హీస్ 2 sons అంటే వాళ్ళిద్దరు కొడుకుల కన్నా అతను చాలా ఫాస్ట్గా వర్క్ అనేది కంప్లీట్ చేస్తాడు అనమాట. ఓకేనా, క్వశ్చన్ ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే ఏ ఫాదర్ కెన్ డూ ఏ జాబ్ యాజ్ ఫాస్ట్ యాజ్ హీస్ 2 sons వర్కింగ్. వాళ్ళిద్దరు సన్స్ చేసే పని దానికన్నా చాలా వేగంగా వాళ్ళ ఫాదర్ అనే వ్యక్తి కంప్లీట్ చేస్తాడు. ఓకేనా, అంటే ఇక్కడ S1 S2 అంటే ఇక్కడ మనం డైరెక్ట్ ఏం రాయొచ్చు, సన్ అని రాయొచ్చు. ఓకేనా, ఫాదర్ అని రాయొచ్చు, డైరెక్ట్ ఫాదర్. ఓకేనా, ఇక్కడ మనకు ఫాదర్కి ఎంత టైం పట్టింది, ఎన్ని అవర్స్ పట్టింది మనకు 2 hours. ఓకేనా, క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఏ ఫాదర్ కెన్ డూ ఏ జాబ్ యాజ్ ఫాస్ట్ యాజ్ హీస్ 2 sons వర్కింగ్ టుగెదర్ అంటే వాళ్ళిద్దరు పిల్లలు చేసే స్పీడ్ కన్నా వాళ్ళ ఫాదర్ ఇంకా చాలా స్పీడ్గా చేసేస్తాడు ఆ పనిని. ఎన్ని అవర్స్లో 2 hours కంప్లీట్ చేస్తాడు. అంటే సన్కి 3 hours పడితే ఫస్ట్ సన్కి, సెకండ్ సన్కి 6 hours పట్టింది. అంటే ఫాదర్కి ఎన్ని అవర్స్ పట్టింది 2 hours పట్టింది. ఎందుకంటే వాళ్ళిద్దరికన్నా చాలా వేగంగా కంప్లీట్ చేస్తాడు అనమాట. ఓకేనా, ఎన్ని అవర్స్లో 2 hours. ఎన్ని అవర్స్లో 2 hours. అర్థమైందా? ఇప్పుడు 6th క్వశ్చన్ వచ్చేసి, ఓకేనా, 6th క్వశ్చన్ ఏంటో చూడండి. టైమ్ అండ్ వర్క్లో 6th క్వశ్చన్ వచ్చేసి మనకు A and B together can finish a work 6.75 days. A alone can finish the same work in 9 days. In how many days will B alone finish the work? ఓకేనా, ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ ఫస్ట్ మనకి ఎగ్జామ్ హాల్లో ఫస్ట్ క్వశ్చన్ని మనం అర్థం చేసుకున్న తర్వాత మనకు ఆన్సర్ ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. ఫస్ట్ మనం క్వశ్చన్ని అర్థం చేసుకోవాలి. టైమ్ అండ్ వర్క్ వచ్చినప్పుడు మనకు కంపల్సరీ ఫస్ట్ మనం క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి చాలా ట్రై చేయాలి. ఓకేనా, మనకు ఇక్కడ ఏమి ఇచ్చిందంటే క్వశ్చన్లో ఏ అండ్ బి టుగెదర్ కెన్ ఫినిష్ ఏ వర్క్ ఇన్ 6.75 డేస్. ఏమి ఇచ్చాడు 6.75. ఓకేనా, ఏ అలోన్ కెన్ ఫినిష్ ద సేమ్ వర్క్ ఇన్ 9 days. ఏ అదే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు 9 రోజులలో 9 daysలో. ఇన్ హౌ మెనీ డేస్ విల్ బి అలోన్ ఫినిష్ ద వర్క్. బి అనే వ్యక్తి అదే పనిని ఎన్ని రోజులలో పూర్తి చేయగలడు. ఓకేనా, మనకు ఫస్ట్ మనకి ఇక్కడ డెసిమల్ ఇచ్చి మనకు ఫ్రాక్షన్స్లో ఇచ్చాడు కాబట్టి మనం దీన్ని నార్మల్ ఫామ్లో తీసుకురావాలి ఫస్ట్. ఓకేనా, ఏ ప్లస్ బి మనకు ఎంత
6.75 డేస్. ఓకేనా, 6.75ని ఫ్రాక్షన్లో ఉన్నదాన్ని మనం నార్మల్ డిజిట్స్లో తీసుకురావాలి. అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది 6/3/4. ఓకే, ఇది చేస్తే మనకి ఎంత వస్తుంది 27/4. అంటే ఏ ప్లస్ బి వీళ్ళిద్దరూ 27/4 డేస్లో ఆ పనిని కంప్లీట్ చేస్తున్నారు. ఓకేనా, బి అనే వ్యక్తి అదే ఏ అనే వ్యక్తి ఇక్కడ ఏ అనే వ్యక్తి అదే పనిని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు 9 డేస్. ఓకేనా, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనకు ఫస్ట్ పైన ఉన్న దాన్ని మనం కౌంట్లోకి తీసుకోవాలి ఎల్సిఎం తీసుకున్నప్పుడు. ఓకేనా, ఎల్సిఎం ఏంటి మనకు దేనికి 27, 9కి ఎల్సిఎం చేస్తే మనకు ఏమొస్తుంది 9 తీసుకుంటే 9 3s are 9 1s are మనకి ఎల్సిఎం ఏమొస్తుంది రెండింటికి 27 ఎల్సిఎం వస్తుంది. ఓకేనా, ఎల్సిఎం ఏంటి మనకు 27. ఓకేనా, ఇక్కడ నేను మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను. ఇక్కడ 27s వచ్చినప్పుడు ఈ 27కి క్యాన్సల్. ఓకేనా, అంటే ఇప్పుడు మనకి ఎంత మిగిలింది 4 మిగిలింది. ఓకేనా, మనకు 27 కాబట్టి 4 మిగిలింది. ఓకే, 27. ఇప్పుడు మనకు 27 యాపిల్స్ ఉన్నాయి. ఓకేనా, 27 యాపిల్స్ని ఏ ప్లస్ బి అంటే ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి 27 యాపిల్స్ని ఎన్ని రోజుల్లో తింటున్నారు, ఇది క్యాన్సిల్ పోతే 4 డేస్. ఓకే, 4 డేస్. ఓకే, 4 డేస్లో ఇక్కడ ఇది 4 ఇక్కడికి వస్తుంది. 4 డేస్లో ఈ 27 యాపిల్స్ని తింటున్నారు. అంటే రోజుకి ఎన్ని యాపిల్స్ తిన్నట్టు 4 యాపిల్స్ తిన్నట్టు. ఓకేనా, ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి రోజుకి 4 యాపిల్స్ తింటే 27 యాపిల్స్ని తినడానికి ఎన్ని రోజులు పడుతుంది 4 డేస్ పడుతుంది. అలానే ఏ అనే వ్యక్తి, ఓకేనా, ఏ అనే వ్యక్తి ఈ 27 యాపిల్స్ని తినడానికి ఎన్ని రోజులు పడుతుంది 9 డేస్ పడుతుంది. అంటే రోజుకి ఎన్ని యాపిల్స్ తిన్నట్టు 3 యాపిల్స్ తిన్నట్టు. ఓకేనా, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ 1. ఓకేనా, అంటే ఈ 1 ఎవరిది బి అంటే బి అనే వ్యక్తి రోజుకి ఒక యాపిల్స్ తింటే 27 యాపిల్స్ తినడానికి ఎన్ని రోజులు పడుతుంది ఇంటూ 27 డేస్ పడుతుంది. అంటే ఎన్ని రోజులు బి అనే వ్యక్తి అదే పనిని కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది 27 డేస్ పడుతుంది. ఓకేనా, ఇక్కడ మీకు అర్థం అవ్వడానికి నేను ఇక్కడ యాపిల్స్ అనే వర్డ్ యూజ్ చేశాను కాబట్టి నేను ఇక్కడ 27 డేస్, మనకి ఇక్కడ 27 డేస్ ఆప్షన్లో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 27 డేస్ బి అనే వ్యక్తికి ఆ పనిని కంప్లీట్ చేయడానికి 27 డేస్ పడుతుంది అనమాట. ఓకేనా, అర్థమైందని అనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి. ఓకేనా, ప్రతి ఒక్కరు లైక్ చేసేయండి, షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనకు 6 క్వశ్చన్స్ టైమ్ అండ్ వర్క్లో నేను తీసుకొచ్చాను. నెక్స్ట్ సెషన్లో ఇంకా 6 క్వశ్చన్స్, ఇంకా 4 క్వశ్చన్స్ తీసుకొస్తాను. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్. ఎవరైతే నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసేయండి, లైక్ చేసేయండి. ఓకేనా, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.